Hi guys, welcome back to our channel Shruti Vlogs. Big Boss Season 9 అగ్ని పరీక్ష బిగ్ బిఫోర్ బిగ్గెస్ట్లో ఈరోజు ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి పవన్. హీస్ ఫ్రమ్ తణుకు. ఇతను మోడలింగ్ అండ్ యాక్టింగ్ ట్రై చేస్తున్నాడు. సో జిమ్నాస్టిక్స్ చాలా బాగా చేశాడు. అండ్ 2 టైప్స్ వేసుకొని మరి 2 టైర్స్ ద టైర్స్ ఇన్ ద జిమ్. ఆ 2 టైర్స్ వేసుకొని మరి పుషప్స్ చేశాడు. పుషప్స్ ఎలా చేశాడంటే శ్రీముఖి వచ్చేసి 15 పుషప్స్ చేయమనంటే అతను 15 కాదు ఆల్మోస్ట్ 25 to 30 వరకు చేశాడు. అండ్ హీజ్ ఏ ఎంటర్టైనర్, హీజ్ ఏ బాడీ బిల్డర్, హీజ్ ఏ మోడల్. ఆయన యాక్టివ్నెస్ చాలా బాగుంది, చాలా ఇంప్రెసివ్గా ఉన్నాడు. చూడగానే ఫస్ట్ కంటెస్టెంట్ నాకైతే ఇంప్రెసివ్ అనిపించేసింది. డల్గా అలానే ఏం లేదు, మంచిగా ఇంప్రెస్ చేశాడు, జడ్జెస్ని ఇంప్రెస్ చేశాడు. సో హినామినస్గా 3 జడ్జెస్ వచ్చేసి గ్రీన్ సింబల్ ఇచ్చేసారు. హీఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు టాప్ 15 కంటెస్టెంట్స్లో ఒకరైపోయాడు. టాప్ 15 మీన్స్ 15లో నుంచి మళ్ళీ ఫిల్టర్ చేసి 5 చేస్తారు కదా, సో అందులోకి ఈయన డైరెక్ట్గా పుషప్ చేశారు. నెక్స్ట్ కంటెస్టెంట్గా శ్రీజ ఫ్రమ్ విశాఖపట్నం. ఈమె రాగానే చాలా అంటే చాలా టాక్టివ్గా మాట్లాడింది. నాకైతే చూడగానే ఫస్ట్ ఓవర్ యాక్షన్ గర్ల్ అన్నట్టు అనిపించింది, లైక్ ఏ టాక్సిక్ అని అనిపించింది. కానీ తను మాట్లాడుతుంటే నిమ్మలంగా తన గురించి కొంచెం లైక్ ఓకే ఈమె బిహేవియరే ఇంత, ఈమె ఇలానే మాట్లాడుతుంది, షీజ్ ఎ టాక్టివ్ అని అనిపించింది. అండ్ మళ్ళీ మన శ్రీముఖి కుర్చీకే సెటర్ వేసేసింది. రాగానే యాంకరింగ్ చేయడం, ఆమె యాక్టివ్నెస్. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ హౌస్లో కావాల్సింది ఏంటి? యాక్టివ్నెస్. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి, యాక్టివ్గా మాట్లాడాలి. దే హ్యావ్ టు ఫీల్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఇన్సైడ్. దే హ్యావ్ టు what they are feeling inside, they have to tell it outside only. ఓకేనా? సో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో దాన్నే వాళ్ళు ఓపెన్గా అలాంటి మాస్క్ లేకుండా బయటికి చెప్పే వాళ్ళే మనకు బిగ్ బాస్ హౌస్లోకి రావాలి. ఎందుకంటే లైక్ ఈ మాస్క్ ఉంటే బోరింగ్గా అంత వెరైటీగా ఉంటుంది కదా. సో ఓపెన్గా ఉంటే మనకు వాళ్ళేంటి అనేది ఐడియా ఉంటుంది. సో అందులో భాగంగా ఈ అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది. అండ్ లైక్ స్కిప్పింగ్ చేయమని చెప్పారు, ఆ అమ్మాయికి టాస్క్ ఇచ్చారు. సో స్కిప్పింగ్ చేసుకుంటూ కూడా ఆ అమ్మాయి మాట్లాడలేకుండా ఉండలేకపోయింది. సో దట్ లైక్ ఏ కిడ్డిష్ బిహేవియర్ అనిపించింది. అండ్ షీజ్ ఎట్ సాఫ్ట్వేర్ డెవలపర్. ఆ అమ్మాయి తన కోసం అని డైమండ్ నెక్లెస్ అండ్ వాళ్ళ అమ్మ కోసం అని గోల్డ్ నెక్లెస్ తనకంటూ తను చేపించుకొని పెట్టుకున్నదనమాట. అంటే షీజ్ ఎ టాక్టివ్ అయినా కానీ షీజ్ ఎ మెచ్యూర్డ్ ఎందుకంటే తను చేసిన జాబ్ చిన్నదైనా పెద్దదైనా ఏంటంటే తను సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసుకుంది తన కెరీర్లో. డైమండ్ నెక్లెస్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సంపాదించడం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఓకేనా? నేను ఒక అమ్మాయిగా చెప్తున్నాను, మనం కొనుక్కున్న చిన్న రూపాయికి బంగారం అయినా కానీ మనంగా కొనుక్కుంటే ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో నాకు తెలుసు. ఓకేనా? అండ్ కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే నవదీప్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు. అండ్ ఎవరు అభిజిత్ అండ్ బిందు మాధవి గారు రెడ్ ఇచ్చారు. అంటే షీ విల్ బీ ఇన్ హోల్డ్, నాట్ షీ ఈజ్ గోయింగ్ టు అవుట్ సైడ్. ఓకేనా? అంటే టాక్టివ్నెస్ వాళ్ళకు ఓవర్ యాక్షన్గా అనిపించింది. కాకపోతే దట్ ఓవర్ యాక్షన్ ఈజ్ ఆల్సో మనం ఎంజాయ్ చేస్తాం. ఓకేనా? మనకు కావాల్సింది ఎంజాయ్మెంటే, బట్ మనం ఎంజాయ్ చేసాం. అక్కడ అమ్మాయి అక్కడ తిరిగినంతసేపు ఎంజాయ్మెంట్గానే అనిపించింది. బికాజ్ నవదీప్ వేసే పంచులు, ఆ అమ్మాయి నవదీప్ ఇద్దరు పంచెస్ అనేది భలే పెళ్ళే ఆ పంచులన్నీ. సో ఓన్లీ నవదీప్ మాత్రమే గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ అండ్ బిందు మాధవి జస్ట్ రెడ్ కలర్ ఇచ్చేసారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే ఆమె బాగా టాక్టివ్ అని చెప్పేసి పొజెసివ్ మీన్స్ నాట్ పొజెసివ్. లైక్ ఏంటంటే అమ్మాయిని దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాళ్ళకి చిరాకు వచ్చింది ఆ అమ్మాయి మాట్లాడుతుంటే. బికాస్ దే ఆర్ వెరీ కామ్ అండ్ సైలెంట్ నేచర్ కదా, వాళ్ళకి నచ్చలేదు. అండ్ మ్యాక్సిమం మన శ్రీముఖికి అండ్ మన నవదీప్కి నచ్చింది. సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ
కలిసి తీసుకున్న డిసిషన్. యాక్చువల్గా నవదీప్కి ఒక్కడికే నచ్చింది, బట్ శ్రీముఖి సూపర్ హోస్ట్ కదా, ఈ సూపర్ హోస్ట్ పొజిషన్లో ఉన్నందుకు శ్రీముఖి కూడా తనకు ఓట్ చేసింది అనమాట. ఓట్ ఇన్ ద సెన్స్ నాట్ ఏ రెడ్ ఆర్ గ్రీన్ కలర్ కార్డ్. ఆమె కూడా తనకు నవదీప్కి సపోర్ట్ చేసి హోల్డ్లో పెట్టేసింది అనమాట అమ్మాయిని. నెక్స్ట్ ఏంటంటే వెంటనే మిరాయి మూవీ ప్రమోషన్స్ కోసమని తేజ సజ్జా వచ్చాడు. తన టీజర్ లాంచ్ చేశారు ఈరోజు. టీజర్ కూడా బాగుంది. అసలు లేనిది లైక్ ఎన్ నాకైతే అడ్వెంచరస్ మూవీస్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ అడ్వెంచర్. మన తెలుగులో ఇప్పటివరకు అడ్వెంచర్ మూవీస్ వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. పాతాళ భైరవి ఒకటి, బాలకృష్ణ గారి మూవీ ఒకటి, అండ్ తర్వాత అంజీ మూవీ ఒకటి అండ్ అడ్వెంచరస్గా ఉంటుంది. సాహసం మూవీ లైక్ జస్ట్ నాకు గుర్తున్నాయి అయితే ఇవి. మీకు ఏదైనా గుర్తుంటే కామెంట్లో టైప్ చేయండి, నేను ఏమైనా మిస్ అయితే. కాకపోతే దిస్ ఈజ్ మిరాయి ఈజ్ గోయింగ్ టు అడ్వెంచర్. లాస్ట్లో మన హనుమాన్ నడుచుకుంటూ వస్తున్నట్టు అనిపించింది, ఎందుకంటే హనుమాన్ ఆర్ సంథింగ్ రామ, ఎందుకంటే చుట్టూ కోతులు ఉన్నాయి, మధ్యలో సంబడి ఈజ్ వాకింగ్, అంటే మేబీ రామ్ అనుకుంటున్నా, రాముడు అయి ఉంటాడు, దేవుడు లార్డ్ రామ అనుకుంటున్నాను, లేదంటే వేరే ఏ దేవుడైనా అయి ఉండొచ్చు. కాకపోతే ఆ మూవీలో ఒక డివోషనల్ ఉంది అండ్ ఇట్స్ అన్ అడ్వెంచర్. ఒక పక్షి సంథింగ్ ఏదో అడ్వెంచర్ క్రీపీనెస్ అనిపించింది, ఎందుకంటే ఒక పెద్ద లైక్ ఏ క్రియేచర్ ఒకలాంటిది టీజర్లో కనబడింది. మీకు కూడా కనబడిందో లేదో చూడండి ఒకసారి, మీరు టీజర్ చూడండి, మీకు కూడా అర్థమవుతుంది. ఒకటి జస్ట్ లైక్ ఏ పికింగ్ అండ్ అవుట్ ఒక పర్సన్ ఒక సంథింగ్ ఏదో పిక్ చేసుకొని వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. నెక్స్ట్ కమింగ్ టు అవర్ నెక్స్ట్ కేటగిరీ మీన్స్ నెక్స్ట్ కంటెస్టెంట్. సో నెక్స్ట్ కంటెస్టెంట్గా ఊర్మిళ, షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, ఊర్మిళ షీఈ్ ఏ మోడల్ అండ్ షీఈ్ ఏ ఫెమినా మిస్ ఇండియా కాంపిటీషన్, మిస్ ఇండియా నాట్ మిస్ తెలంగాణ కాంపిటీషన్లో రన్నర్ అప్ సంథింగ్ ఏదో చెప్పింది. ఆ అమ్మాయి కొంచెం లైక్ యాటిట్యూడ్ కనిపించింది. యాటిట్యూడ్ ఇట్స్ నాట్ యాటిట్యూడ్, మంచిగా అనిపించింది. ఆ అమ్మాయి మాట్లాడుతుంటే యాక్టివ్గా ఉన్నారు అమ్మాయిలంతా, ఏమో నాకు యాక్టివ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, బాగుంది అమ్మాయి మాట్లాడుతుంటే కూడా. షీఈ్ ఏంటంటే లైక్ ఒక టాస్క్ ఇచ్చారనమాట శ్రీముఖి, పిడకలు చేయమని చెప్పింది. సో ఆ పిడకల్ని కూడా ఆమె అందంగా వయ్యారంగా లైక్ షీఈ్ ఏ మోడల్ అనమాట. మోడల్ ఎలా చేస్తుంది, మంచిగా వయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళి లైక్ పిడకలు కూడా అంత అందంగా ఆమె తప్ప ఎవరు చేయలేదు. ఈవెన్ శ్రీముఖి కూడా బిగ్ బాస్ 3లో పిడకలు కొట్టింది. సో అప్పుడైనా ఆమె చీచా అనుకున్నది, కానీ షీ నెవర్ డిడ్ లైక్ దట్. మంచిగా పిడకల్ని ఇలా కొట్టేసి ఇలా అన్నట్టు చేయలేదు తను. పిడకల్ని సుకుమారంగా గోడ మీద కొట్టి ఇలా ప్రెస్ చేసింది అనమాట. ఎంత క్యూట్గా అనిపించిందో ఆమె చేస్తుంటే. అండ్ లాస్ట్లో బిందుమాధవి గారు ఆ పేడని తీసి ఫేస్ మీద రాసుకోమని చెప్పారు, అయినా కానీ షీ నెవర్ లూజ్ అప్. ఆమె కంపల్సరీగా అది రాసుకుంది ఫేస్కి కూడా. అండ్ శ్రీముఖి ఏడ్చిందేమో అనుకుంది, ఆర్ యూ క్రయింగ్ అని అంటే, నో ఐ నెవర్ క్రై, ఇది జస్ట్ ఏ టాస్క్, దానికి నేను ఏడవలసిన అవసరం లేదన్నట్టు తను మాట్లాడింది. తన స్పిరిట్ నాకు చాలా నచ్చింది, తన స్పోర్టివ్నెస్ తను చాలా నచ్చింది. ఎందుకంటే పిడకలు కొట్టమనడమే కాకుండా పిడకల్ని ఫేస్ మీద రాసుకోమంటే ఓవర్ యాక్షన్ చేయకుండా జస్ట్ షీ డిడ్ లైక్ ఏ టాస్క్, షీఈ్ నాట్ డూయింగ్ ఎనీ ఓవర్ యాక్షన్. సో నాకు అక్కడ బాగా నచ్చేసింది. అండ్ సారీ నాకు చెప్పింది తనకు కదా, సో సపోర్టివ్ ఇచ్చింది శ్రీముఖి, ఊర్మిళకు సపోర్ట్ ఇచ్చింది, ఇనిషియేట్ తీసుకుందనమాట. ఇక్కడ ఏమైందంటే అభిజిత్ రెడ్ ఇచ్చాడు, బిందుమాధవి కూడా రెడ్ ఇచ్చింది. ఎందుకో నాకు అసలు అర్థం అవ్వలేదు. ఈమె బాగానే మాట్లాడింది, బాగానే చేసింది అనిపించింది. అండ్ బిందుమాధవి గారు షీఈ్ ఫిట్ అన్నది, హర్ బాడీ ఈజ్ వెరీ ఫిట్ అండ్ పర్ఫెక్ట్ అని చెప్పింది. అండ్ షీ హ్యాడ్ అనదర్ ఫ్యూచర్ అని చెప్పింది. బట్ ఎందుకో అర్థం కాలేదు, ఆమెనే మనకు టాస్క్ ఇచ్చింది, బాగానే చేసింది, అయినా కానీ తనని చూస్ చేసుకోకుండా రెడ్ ఇచ్చేసింది. ఇద్దరికి రెడ్, అభిజిత్ అండ్ బిందుమాధవి ఊర్మిళకి రెడ్ ఇచ్చారు. ఒక నవదీప్ మాత్రమే మళ్ళీ సపోర్ట్ చేశాడు, గ్రీన్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ మేజర్ ఇనిషియేట్ తీసుకున్నది మన శ్రీముఖి.
సో శ్రీముఖి ఇనిషియేట్ తీసుకోవడం వలన షీ ఈజ్ ఆల్సో ఇన్ హోల్డ్. నెక్స్ట్ శాస్త్రి ఫ్రమ్ హైదరాబాద్. ఈయన రావడమే ఆడపిల్ల గెటప్ వేసుకొని వచ్చిండు. ఫస్ట్ నేను చూడగానే ఏమనుకున్నానంటే లైక్ బిగ్ బాస్ 3లో పండు గుర్తు ఉందా మనకు, ఆ క్యాండిడేట్ లాగా ఒక్కసారి రివైన్ అయిపోయింది. కాకపోతే అనుకున్నాను హీఈస్ మేబీ అనుకున్నాను, కాకపోతే కాదు, హీఈస్ ఏ మెన్. అది క్వశ్చన్ నాకు ఒక్కదానికే కాదు, అక్కడ నా జడ్జెస్కి వచ్చింది, శ్రీముఖికి వచ్చింది. సో ఎందుకు మీరు ఇలా ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు అని అంటే, నేను ఉమెన్ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడానికని ఇలా లేడీ గెటప్లో వేసుకుంటున్నాను, ఉమెన్ ఫీల్ని, ఉమెన్ ఎక్స్ప్లోరేషన్ని చూద్దామని అనుకుంటున్నాను అన్నాడు. బట్ తను ఏదనుకుంటున్నాడో అనేది ఒక క్లారిటీ లేదు. అండ్ మోర్ ఓవర్ ఒక షోలో వచ్చేటప్పుడు తను రిప్రజెంట్ చేసుకోవాలి, కానీ తను ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు అనేది ఇక్కడ షో చేయని అవసరం లేదు కదా. యాక్చువల్లీ ద బిగ్ బాస్ షో ఈజ్ నాట్ అన్ జెండర్ డిఫరెన్సియేషన్ షో కాదు కదా. బిగ్ బాస్లో లేడీస్, జెంట్స్ అందరు వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్మాల్ పీపుల్, ఐ మీన్ ఎల్డర్స్, యంగర్స్ అనే డిఫరెన్స్ లేకుండా అందరూ కలిసి ఒక దగ్గర ఉండి సంతోషంగా, అండ్ దే ఆర్ నాట్ ఏ జెండర్ డిఫరెన్స్ లేకుండా మంచిగా వాళ్ళు గేమ్స్ ఆడుకుంటారు. అట్లాంటి ప్లేస్లో ఇలాంటి పర్సన్ ఉంటే జెండర్ బయాస్ అనేది నా చోటు వస్తేమో నాకు అనిపించింది. ఇట్స్ అబౌట్ మై పర్స్పెక్షన్. కాకపోతే హీఈస్ వెరీ, తర్వాత అతను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక మ్యాన్లీగానే అనిపించాడు. కాకపోతే దట్ ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఫర్ షోయింగ్ అబౌట్ గర్ల్స్ నేచర్. ప్లాట్ఫామ్ అనేది ఆ ప్లాట్ఫామ్లో అసలు జెండర్ బయాస్ చూపించవద్దు, బాడీ షేమింగ్ చేయకూడదు, అంటే ఒకరిని ఒకరు ఇన్సల్ట్గా మాట్లాడకూడదు కదా. అట్లాంటి ప్లాట్ఫామ్లో ఆ కంటెంట్ తోటి అతను అక్కడ సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మై పర్స్పెక్షన్. సో నేను అనుకున్నది అక్కడ కూడా జడ్జెస్ అందరూ ట్రిపుల్ ఇచ్చారు. ఇన్ ద సెన్స్ మై పర్స్పెక్షన్, ట్రిపుల్ మీన్స్ ఆల్ రెడ్స్. ఓకేనా, నేను ఇప్పటి నుంచి ట్రిపుల్ అంటే దాని మీనింగ్ రెడ్ అని అర్థం. ఓకేనా, ట్రిపుల్ ఇచ్చేసి అందరూ రెడ్ ఇచ్చారు. హీఈస్ నాట్ ఫిట్ ఫర్ ద షో అని చెప్పేశారనమాట. నెక్స్ట్ నర్సయ్య తాత అని ఇతను లక్ష్మీపురం అంట. వేర్ ఇట్ ఈజ్ ఐ డోంట్ నో. లక్ష్మీపురం మేబీ ఇట్స్ ఇన్ తెలంగాణ స్టేట్. ఆయన స్లాంగ్ చూస్తే తెలంగాణలానే అనిపించింది. ఈజ్ ఏ గొర్రెల కాపరి తెలుసు కదా మీకు, గొర్రెల మందల, మేకల మందల ఉంటాయి కదా, దానికి గొర్రెల కాపరి అంట. అతను కొంచెం రైతుల మీద పాటలు రాశాడంట. సో ఆ పాటలను మళ్ళీ తన పాటల్ని, తన గానాన్ని అందరికీ వినిపించాలి అని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ లాగా నేను చూస్ చేసుకుంటున్నాను అని చెప్పేసి అన్నాడు. అసలు బిగ్ బాస్ షోకి వచ్చేదే మనం ప్రూవ్ చేసుకోవడానికి కాదు కదా. మనల్ని ప్రూవ్ చేసుకుంటూ మన నుంచి మెసేజ్ పబ్లిక్కి మనం ఏమి ఇస్తున్నాం, మనం ఒక సొసైటీకి ఎలా ఉపయోగపడతాం, మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఎవరితో ఎలా సర్వైవ్ అవుతాం, ఎలా మింగిల్ అవుతాం, అసలు మనం ఉండగలుగుతాం ఒక అన్నోన్ ప్లేస్లో, టాక్సిక్ ఎన్విరాన్మెంట్లో అనేది మనము గుర్తించుకుంటాం అక్కడ. సో అతను ఏంటి అంటే ఒక ప్లాట్ఫామ్లా చూసుకోవాలనుకుంటున్నాడు దాన్ని. అతను ప్లాట్ఫామ్ చేసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలి, సింగర్స్ దగ్గరికి, రైటర్స్ దగ్గరికి, ఆర్ ఎనీ యూట్యూబ్ ఛానల్లో కన్సిడర్ చేసుకోవాలి కదా. అండ్ తనకు తాను మళ్ళీ ఏంటంటే సపోర్టివ్ చేసుకోవట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ టోటల్ సిస్టంలో వస్తున్నారు కంటెస్టెంట్స్, కాకపోతే వాళ్ళు డిఫైన్ చేసుకోవట్లేరు అండ్ వాళ్ళు మాట్లాడుకోవట్లేరు, వాళ్ళని గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోలేకపోతున్నారు. లైక్ ఏంటి అంతా డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అక్కడికి వచ్చాక నర్వస్ ఫీల్ అవుతున్నారు. దానివల్ల చాలా మెంబర్స్ కంటెస్టెంట్స్ అనేది సెలెక్ట్ కాలేకపోయారు. నెక్స్ట్ వచ్చేసి నర్సయ్య తాతకి అందరూ రెడ్ ఇచ్చారు.
యునామినస్గా అతనికి కూడా రెడ్డే ఇచ్చారు. హీఈస్ నాట్ సర్వైవింగ్ ఇన్ దేర్, సో అందుకనేసి రెడ్ ఇచ్చేసారు. నెక్స్ట్ ఏంటంటే నాగా హీస్ ఫ్రమ్ విజయవాడ. హీస్ ఫుల్ నేమ్ ఈజ్ నాగ ప్రశాంత్. హీఈస్ ఏ అడ్వకేట్, ఓకేనా, అడ్వకేట్. అండ్ హీఈస్ రైటింగ్ కామెడీ నోవెల్స్ ఆర్ కామెడీ స్కిట్స్ ఇవి రాసేవాడంట. సో అది రాయడం అనేది యాక్చువల్గా నవదీప్ ఒక ఏంటంటే అతను ఏంటంటే నవల్స్ అనేది 3 మెంబర్స్వి నవల్స్ తనే స్కిట్ లాగా చేసుకొని తనే ఆ పాత్రల్ని అనుకొని అలా ఊహించుకొని రాసేవాడంట. ఆ స్కిట్స్ కూడా చేసేవాడంట. సో అది చెప్పడం వల్ల నవదీప్ ఏం చేశాడంటే ఒక 3 మెంబర్స్ని నువ్వే ఊహించుకొని నువ్వే ఒక స్కిట్ చేసి చూపియు అని అన్నాడు. అప్పటి వరకు బాగానే ఉన్న అతను బాగానే మాట్లాడాడు, మంచిగా యాక్టివ్గా ఉన్నాడు, ఇంప్రెస్ చేస్తున్నాడు అని అనిపించే లోపే ఆ స్కిట్ చేయలేకపోయాడు. దట్ మీన్స్ ఆఫ్ నర్వస్నెస్. ఆ నర్వస్ వలన తన స్కిట్ని అసలు స్కిట్ చేయమన్నాడు నవదీప్ అనే విషయాన్ని మర్చిపోయి ఏమేమో మాట్లాడేశాడు. అండ్ అక్కడికి వెళ్ళి నువ్వేం చేస్తావు అని అంటే నాకు ఏదైనా యూజ్ అవుతుందేమో గొడవల్ని నేను యూజ్ చేసుకుంటా అన్నట్టు ఒక రకంగా మాట్లాడాడు. అండ్ హీ ఈజ్ నాట్ అన్ హీఈస్ ఏ లాయర్ అండ్ అడ్వకేట్ అన్నాం కదా. అండ్ హీ ఈజ్ ఆల్సో గ్రాడ్యుయేట్ ఇన్ బీటెక్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చేశాడు. ఎల్ఎల్బి చేశాడు. ఎల్ఎల్బి ఫర్ హిజ్ మదర్. వాళ్ళ మదర్ అడ్వకేట్ అనమాట. సో వాళ్ళ మమ్మీ కోరిక మేరకు ఎల్ఎల్బి చేశాడు. వాళ్ళ నాన్న కోరిక మేరకు ఇంజనీరింగ్ కూడా చదివాడు. సో తన కోసం మాత్రమే ప్రజెంట్ ఇక్కడికి వస్తున్నానని తను చెప్పాడనమాట. సో వాట్ ఎవర్ ఇట్స్ ఒక గ్రీన్ అనేది నవదీప్ మాత్రమే ఇచ్చాడు. 2 రెడ్స్ వచ్చాయి, నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. 2 రెడ్స్ ఫ్రమ్ బినుమాధవి అండ్ అభిజిత్, వీళ్ళిద్దరూ రెడ్డే ఇచ్చారు. సో వాళ్ళు ఇంప్రెస్ అవ్వలేకపోయారు. అంటే నవదీప్ కూడా ఇంప్రెస్ అవ్వలేదు. కాకపోతే అతను యాక్టివ్నెస్ నచ్చినట్టుంది, నాకు కూడా యాక్టివ్గా ఉన్నాడు పర్సన్ అని అనిపించింది. సో నౌ హీఈస్ ఇన్ హోల్డ్, నాట్ హీఈస్ అవుట్ సైడ్ ఆఫ్ ద బిగ్ బాస్. నెక్స్ట్ ఏంటి శ్రేయ ఫ్రమ్ నెల్లూరు. ఈ అమ్మాయి అయితే ఎంత వసపిట్ట అంటే పిట్ట కొంచెం కూతగనం అంటారు కదా, సేమ్ లైక్ చిన్న పిల్ల చూడ్డానికైతే షీ జస్ట్ 15 years ఓల్డ్ అన్నట్టే అనిపిస్తుంది మనకు చూస్తుంటే. రావడమే లడలలా వాగిస్తూ ఉన్నది. అండ్ ఆ అమ్మాయి లైక్ యాంకరింగ్ అనేది తన అంబిషన్ లాగా మాట్లాడింది. తనకు ఓన్లీ తెలుగుయే కాదు తమిళ్ కూడా వస్తుంది. షీ జస్ట్ 19 అండర్. ఆమె గ్రాడ్యుయేషన్ రీసెంట్లీ కంప్లీట్ చేస్తుందంట, ఫైనల్ ఇయర్ BBA. అమ్మాయి మాట్లాడుతుంటే ఎంత చలాకీగా మాట్లాడుతుందంటే అందరూ ఇంప్రెస్ అయిపోయారు. అండ్ వాళ్ళ ఫాదర్ హీజ్ ఎ టైలర్, వాళ్ళ మదర్ కుక్, మీన్స్ వంటలు చేస్తుందంట. వాళ్ళ ఆల్మోస్ట్ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనే చెప్పింది. షీఈస్ ఫ్రమ్ నెల్లూరు. ఏంటంటే తనకు మాట్లాడుతుంటే అండ్ షీఈస్ డూయింగ్ ట్యూషన్స్ ఆల్సో అట్ ఈవినింగ్ సెక్షన్స్ ఫర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓవర్కమ్ చేస్తుంది. అండ్ ఆ ప్రాబ్లమ్స్ని తన ఫేస్లో ఎక్కడ రిఫ్లెక్ట్ కానివ్వలేదు, యాక్టివ్నెస్ ఉంది. అండ్ షీ ఈజ్ నౌ డూయింగ్ ఇన్ తమిళ్లో ఒక ఛానల్లో యాంకర్గా కూడా జాయిన్ అయిందంట రీసెంట్లీ. సో ఆమె తమిళ్ కూడా బాగా మాట్లాడుతుంది. నాకు భలే నచ్చింది ఆ అమ్మాయి. ఫినామినస్గా జడ్జెస్ అందరూ ఆ అమ్మాయికి గ్రీన్ ఇచ్చేశారు. ఐఎమ్ సో హ్యాపీ విత్ హర్. కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే సో మచ్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది. ఎవ్వరు కూడా ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ని తగ్గేదే లేదన్నట్టు మాట్లాడారు. నెక్స్ట్ తర్వాత ఏమైందంటే లైక్ ఒక 7 మెంబర్స్ లైక్ ఏమంటే 1 2 3 4 5 6 7 7 మెంబర్స్ ఇన్ అయ్యారు అవుట్ అయ్యారు. అవుట్ అనేది ఎలా వచ్చిందంటే లైక్ ఏంటి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియలేదు అస్సలు. ఆ 7 మెంబర్స్కి టోటల్గా రెడ్ వచ్చింది. అన్నెసెసరీగా మాట్లాడడం అండ్ ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాకపోవడం, ఒకరిని ఒకరు లైక్ వాళ్ళు అసలు షోకి వచ్చిన పర్పస్ కొంతమందివి డిఫరెంట్గా ఉన్నాయి. ఒకరేంటి ఫేమస్ అవ్వడం కోసం వచ్చాడంటారు, ఒకరేమో యాక్టర్ అవ్వడం కోసం వచ్చాడంటాడు, ఒకరేమో ఎందుకు వచ్చావు, నిన్నే ఎందుకు తీసుకోవాలి అంటే నన్నే ఎందుకు తీసుకోకూడదు అని అంటున్నారు.
అసలు ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళకంటూ ఒక క్లారిటీ లేకుండా జడ్జెస్‌కే తలకాయ నొప్పి లేచేలాగా మాట్లాడారు. సో, ఈ 7 మెంబర్స్‌ని ఎట్ ఏ టైమ్ తీసుకోలేదు వాళ్ళు. 7 మెంబర్స్ వచ్చిర్రు, వెళ్ళిర్రు. జస్ట్ ఒక 1 మినిట్ మాత్రమే మనకు క్లిప్ కనిపిస్తది వాళ్ళవి అంతే. 1 మినిట్ క్లిప్ తర్వాత తీసేస్తున్నారు వాళ్ళవి. సో, ఈ 7 మెంబర్స్‌ని జడ్జెస్ అందరూ రెడ్ కార్డ్ ఇచ్చేసారు. వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. నెక్స్ట్ తర్వాత మనీష్ మర్యాద అనే పేరుతోటి హైదరాబాద్ నుంచి వచ్చాడు. ఇతను ఏంటంటే స్మాల్ ఏజ్లో ఎంటర్‌ప్రైనర్ అంటే బిజినెస్ హోల్డర్. మంచిగా సెటిల్ అయ్యాడు లైఫ్‌లో. స్మాల్ ఏజ్‌లోనే సెటిల్మెంట్ అవ్వడం అండ్ ఆయన అట్రాక్షన్ జడ్జెస్ నుంచి అట్రాక్షన్ తొందరగా తీసుకున్నాడు. అండ్ హీఈస్ వెరీ కామ్, హంబుల్ అండ్ మెచ్యూర్ పర్సన్. హీఈస్ నాట్ ఓవర్ యాక్టింగ్ ఫెలో. అండ్ ఒక స్కిట్ ఇచ్చాడు మన అభిజిత్ వచ్చేసి. ఒక స్కెచ్ చేయమని చెప్పాడు. తను రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఒక స్కెచ్ చేయండి అని చెప్పాడు. వేశాక వెంటనే అదే పిక్చర్ని అభిజిత్ వెళ్ళి, నాది రెడ్ కలర్ మార్కర్, నీది బ్లూ కలర్ మార్కర్, ఈ రెడ్ మార్కర్ అనేది నీ ఫేస్ మీద, తను డ్రా చేసిన పిక్చర్లో తన ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ మీద ఒక డ్రాప్ పడినా కానీ ఐఎమ్ గివింగ్ టు యూ రెడ్ కార్డ్ అని అంటాడు. అన్నాక తను ఏం చేశాడు కానీ తెలివిగా తను రాసిందంతా ఇలా రబ్ చేశాడు. తన ఫేస్ని మాత్రం రబ్ చేశాడు. సో, నా ఫేసే లేనప్పుడు మీరు రెడ్ ఎలా ఇస్తారు అని చెప్పేసి తల తిరిగే ఆన్సర్ ఇచ్చేశాడు. అప్పుడు ఒక్క క్షణం అభిజిత్కి స్మార్ట్ మూవ్ అంటే ఏంటో తన సీజన్ గుర్తుకొచ్చేసింది. బిగ్ బాస్ని అన్నాడు. బిగ్ బాస్ ఇప్పుడు అనుకుంటున్నారు కదా మీరు ఒక మాట అనేసి ఒక మాట అనేసాడు అనమాట. అండ్ అభిజిత్ ఒక్కడే రెడ్ ఇచ్చాడు ఇతనికి. బిందు మాధవి అండ్ నవదీప్ గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ కూడా రెడ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే తనకున్న స్మార్ట్నెస్తో పాటు యాక్టివ్నెస్ ఉందా లేదా అని చెక్ చేయడం కోసం మాత్రమే రెడ్ ఇచ్చాడు. ఈజ్ ఇన్ హోల్డ్ అంటే లైక్ డైరెక్ట్ 15 మెంబర్స్లోకి వెళ్ళకుండా కొన్ని టాస్క్లు ఇచ్చి వీళ్ళని కూడా ఇప్పుడు హోల్డ్ చేసిన పర్సన్స్ని మళ్ళీ టాస్క్లు ఇచ్చేసి ఆ టాస్క్లో ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళని మళ్ళీ 15 మెంబర్స్ క్యాండిడేట్లో అంటే 15 మెంబర్స్గా జాయిన్ చేసుకుంటారు. 15 మెంబర్స్కి మళ్ళీ సబ్ అనేది డివిజన్ చేసుకుంటారు. సో ఇది దాని తర్వాత కల్కి ఫ్రమ్ నల్గొండ అనే వచ్చింది. ఈ అమ్మాయి ఏంటంటే మిస్ తెలంగాణ రన్నర్ అప్. షీఈస్ ఫ్రమ్ నల్గొండ. ఇక్కడ ఏమైందంటే అభిజిత్ అండ్ నవదీప్ ఇద్దరూ గ్రీన్ ఇచ్చారు. ఆమె మాట్లాడిన మాటలు, ఆమె కాన్ఫిడెన్స్, ఆమె అన్నీ బాగున్నాయి. కానీ నాకైతే అంతగా ఇంప్రెస్ అనిపించలేదు. అభిజిత్ ఎందుకు ఇంప్రెస్ అయ్యాడో అర్థం కాలేదు. అంటే నిన్న ఒక అమ్మాయి ఐస్ ట్యూబ్స్లో ఫేస్ పెట్టింది చూడండి, ఆ అమ్మాయి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది, చాలా క్యూట్గా అనిపించింది. బట్ షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్. కల్కి అనే అమ్మాయి టాస్క్ల పరంగా ప్రతి దాంట్లో వెరీ స్ట్రాంగ్. మాటలు ఒకటి అంత అట్రాక్టివ్గా లేకపోయినా కానీ వెరీ స్ట్రాంగ్, ద బాడీ అండ్ స్ట్రక్చర్. అండ్ తను టాస్క్ పెట్టారు లైక్ ఇలా కుస్తీ పట్ల ఇలా ఉంటే హామ్తో చేసేది, అది బిందు మాధవితో చేసింది అండ్ శ్రీముఖితో చేసింది. ఆ ఇద్దరిని ఓడించేసింది. అసలు యాక్చువల్గా శ్రీముఖి కొంచెం గట్టి టఫ్ ఫైట్ ఇస్తుంది దీంట్లో కదా, తగ్గేదే లేదన్నట్టు చేసింది. షీఈ్ ఆల్సో డిజర్వ్. బట్ నాకు నిన్న కంటెస్టెంట్స్తో పోల్చుకుంటే ఆ అమ్మాయితో పోల్చుకుంటే ఈ అమ్మాయి డౌన్ అనిపించింది. కాకపోతే షీఈ్ డిజర్వ్డ్. అందుకే కావచ్చు బిందు మాధవి రెడ్ ఇచ్చింది. సేమ్ నిన్నటి క్యాండిడేట్లో కూడా ఆ అమ్మాయికి ఒక రెడ్ వచ్చింది, 2 గ్రీన్స్ వచ్చాయి. సేమ్ ఇక్కడ కూడా నవదీప్ అండ్ అభిజిత్ ఇద్దరు కలిసి గ్రీన్ ఇచ్చి బిందు మాధవి మాత్రం రెడ్ ఇచ్చింది. సో సారీ, ఫర్గాట్ వన్ థింగ్. ఇంకొక అతను మర్చిపోయాను, రవి ఫ్రమ్ శ్రీకాకుళం. ఇతనైతే ఎంత అంటే ఎంత, నాకైతే రావడం ఎవర్రా వీళ్ళంతా అన్నట్టు మన కార్తీ డైలాగ్ గుర్తుకొచ్చింది. ఎవర్రా మీరంతా అనేది గుర్తొచ్చింది. లైక్ ఏంటంటే వీళ్ళని సెలెక్ట్ చేసే ప్రాసెస్లో గ్రూప్ డిస్కషన్ జరిగిందంట. దాంట్లో హూ ఈజ్ ద బెస్ట్ అని అడిగితే బాయ్సే
బాయ్స్ ఈజ్ ద స్ట్రాంగ్ అని చెప్పడంలో ఏమో తెలీదు. అబ్బాయిలు గొప్ప అని చెప్పాడంట. అబ్బాయిలు దేంట్లో గొప్ప, అమ్మాయిలు దేంట్లో తక్కువ అని శ్రీముఖిను బిందు మాధవి అడిగారు. అడిగితే చెప్పాలి కదా తను వాట్ హీ థాట్ అనేది చెప్పాలి. అంతేగాని అమ్మాయిల సైడ్ ఎందుకు మాట్లాడాడని నాకు అర్థం కావట్లేదు. అసలు అమ్మాయిల గురించి ఎందుకు మాట్లాడాలి తను? నువ్వు అబ్బాయిలను గొప్ప అని చెప్పుకున్నప్పుడు అబ్బాయిల గురించే మాట్లాడాలి. అబ్బాయిలని హైలైట్ చేసుకో వద్దనం. కానీ అమ్మాయిలు ఎందుకు తగ్గిర్రు నీకు? ఏంటంట అతని దృష్టిలో ఒక ఏంటి డెలివరీ టైంలో ఒక 30 మినిట్స్ పెయిన్ భరిస్తే అమ్మాయిలు గొప్ప అయిపోతారా అన్నట్టు మాట్లాడాడు. అరే బాబు 30 మినిట్స్ యారా మనకు పెయిన్ వచ్చేది. ఐఎమ్ ఆల్సో మదర్, ఐ నో 9 మంత్స్ ఎంత టార్చర్ ఉంటుంది, వామిటింగ్స్. అసలు ఒక మదర్ అయితే తెలుస్తుంది కదా వాట్ వీ ఫెల్ట్. వామిటింగ్స్ ఉంటాయి, తినబుద్ధి కాదు, ఆకలి అవ్వదు, రాత్రిళ్ళు ఎప్పుడో ఆకలి అవుతుంది, స్టమక్లో డిఫరెంట్ ఫీల్స్ వస్తూ ఉంటాయి. ఇంత టెన్షన్గా ఉంటుంది. దట్ 8th 7th 8th 9th మంత్స్ ఎంత టెన్షన్గా ఉంటుంది. బేబీ మూవ్స్ ఉన్నాయా లేవా, ప్రతి క్షణం ప్రతి గంట మనం కనిపెట్టుకుంటూనే ఉండాలి, మూవ్స్ ఉంటాయా లేవా. అండ్ కొన్నిసార్లు బీపీ హైకి వెళ్ళిన ప్రాబ్లమ్స్ అవుతాయి, చాలా ఉంటాయి. అసలు లేడీస్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ. నువ్వు బాయ్, ఓకే బాయ్స్ గొప్ప అని ఒప్పుకుంటాం మేము కూడా, తప్పదు. ఎందుకంటే ఒక లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ టు మీ నా దృష్టిలో. ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేస్తారు ఫ్యామిలీ కోసం, ఒప్పుకుంటా. కాకపోతే అమ్మాయిలు ఏం తక్కువ కాదు. ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిలు కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండట్లేరు, వాళ్ళు వర్క్స్ చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు, వాళ్ళు బయటికి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. బట్ అబ్బాయిలు చేసే జాబ్లో ఎలాంటి రిస్క్ ఉండదు. కానీ అమ్మాయిలు చేసే జాబ్ ప్లేస్లో రిస్కే, బయటికి వెళ్తే రిస్కే, ఇంట్లో ఉంటే రిస్కే, ప్రతీది రిస్కే. బట్ మేమైనా ఎక్కడ మా కాన్ఫిడెన్స్ లెవెల్ని పోగొట్టుకోవట్లేము. ప్రతీది మాకు నచ్చినట్టుగా మేమేం ఉండట్లేము. అబ్బాయిలకు నచ్చినట్టుగా ఉంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఒక లేడీగా మేము పడే స్ట్రగుల్స్ మేము పడుతూ మా కాళ్ళ మీద మేము నిలబడాలని ప్రతి క్షణం మేము ఆరాటపడుతూ మేము స్ట్రగుల్ చేస్తూ మేము లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటున్నాం కదా. వీఆర్ నాట్ ఈజీ, ఓకేనా. మాకు కూడా ఉంటాయి ఫీలింగ్స్, మేము మనుషులమే కదా. కాకపోతే మేము ఎంత స్ట్రాంగ్గా నిరూపించుకోవాలని ట్రై చేస్తున్నా కానీ మీలాంటి వాళ్ళు మేమే గొప్ప అని చెప్పేసి మమ్మల్ని చులకన చూడడం అనేది వీఆర్ వెరీ ఇన్సల్టింగ్ ఫర్ దట్. సో ఈ ఒక్క మాటకే తనకు అన్ని ఆర్లు పడ్డాయి. RRR వచ్చేసింది. RRR అంటే మన సినిమాలో విక్టరీ, కానీ ఇక్కడ RRR అంటే రెడ్స్. మినామినస్గా ముగ్గురు కలిసి గెట్అవుట్ అని చెప్పేసారు అతనికి. ఇంకొకరిని మిస్ అయ్యానమ్మా, శ్రీతేజ. హీస్ ఫ్రమ్ రాజమండ్రి, హీజ్ ఎ సింగర్. ఈయన కొంచెం అసలు ఈయనని మర్చిపోవడానికి రీజన్ ఏంటంటే జస్ట్ సింగర్ అని చెప్పాడు, ఏదో పాట పాడాడు. హీజ్ ఏ ప్లేబ్యాక్ సింగర్ అంట, అండ్ మూవీస్ ఆల్సో. ఒక పాట పాడాడు, నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్నా, నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలనుకుంటున్నా అని చెప్పేసి అన్నాడు. తనకు ప్రూవ్ చేసుకోవాలనుకుంటే హీ హ్యాడ్ ఎ మెనీ ఆపర్చునిటీస్. జడ్జెస్ ఒకటే చెప్పారు, ఆపర్చునిటీ లేని వాళ్ళకు ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి, కానీ ఆపర్చునిటీస్ ఉన్న నీకు దిస్ ఈజ్ నాట్ ఎ ప్లాట్ఫామ్. యూ హ్యావ్ టు చూస్ ఇన్ అనదర్ వే, యూ హ్యావ్ టు కమ్ ఇన్ అనదర్ వే ఆల్సో, బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ద వే ఆఫ్ దట్. అసలు ఒక మామూలుగా ఉండే ఒక సగటు మనుషులు లైక్ ఎగ్జాక్ట్లీ టేకింగ్ ఫ్రమ్ ద జనాలు అని చెప్పేసి వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు. వాళ్ళ రీజన్ కూడా కరెక్టే. హీఈస్ నాట్ సూటబుల్ అని కాదు, కాకపోతే జడ్జెస్ నిర్ణయం ఏంటంటే కంపల్సరీగా మనం తీసుకునే పర్సన్ జనాల నుంచి ఒకరై ఉండాలి, కానీ హీస్ ఇన్ ద సెలబ్రిటీ ఫీల్డ్ ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ ఇంటెన్షన్. నాకు ఆ ఇంటెన్షన్ బాగా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు మాత్రం నేను ఇచ్చిన కంటెంట్, నేను ఇచ్చిన ఫీల్, ప్రతిదీ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చెప్పాను, కానీ ఎవరిని ఎక్కడ ఇన్సల్ట్ చేయలేదు, ఎవరిని ఎక్కడ కించపరచలేదు. ఒకవేళ మీకు కనుక నచ్చకపోతే నా రివ్యూ కామెంట్ చేయండి, నేను మళ్ళీ నా రివ్యూస్ని చేంజ్ చేసుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు నాకైతే మాస్టర్ పీస్ అనిపించిన పర్సన్ ఎవరంటే దట్ శ్రేయ. చెప్పాను కదా 19 years, వెరీ 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 లిటిల్ ఏజ్ ఆఫ్ హర్.
చాలా చిన్న అమ్మాయి. ఆ అమ్మాయి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అందరిలో ఆ అమ్మాయి నాకు అదుర్స్ అనిపించింది. ఆమె టాక్టివ్‌నెస్ అన్నీ. సో, శ్రీజ అయితే నాకు ఈరోజు నేను షీ ఈజ్ డిజర్వింగ్ అని అనిపించిన పర్సన్ అయితే శ్రీజ. మీకెవరు అనిపించారో కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుసుకుందాం. బాయ్ బాయ్.